ముందే ఎన్నికలను ఏంటి ఆంధ్రప్రదేశ్లో ముందే ఎన్నికలకి సంకేతాలు అంటే ముందే అంటే ఏదో 3 నెలలు ముందుగా ఏం కదా, నెల రోజులు ముందేలే, మొత్తం మీద 30 రోజుల ముందు. జనరల్గా గతంలో గవర్నమెంట్ ఫామ్ చేసిన దాన్ని కొంచెం ముందుగా నిర్వహించడం అన్నటువంటిది ఆనవాయితీ. అంతేగాని ముందే ఎన్నికలు అంటే మనం 4 ఇయర్స్కే 1 సంవత్సరం ముందుగానే వస్తారు, తెలంగాణతో పాటు వస్తారు, అది ఇదని చెప్పని అప్పట్లో ఒక ఊహాగానాలు అట్లాంటివన్నీ జరిగినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన పూర్తి కాల సమయాన్ని వినియోగించుకోవాలనేటువంటి భావనతోటే వారు పనిచేశారు. వారు ఆ రకంగానే ముందుకు వెళ్ళారు. ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి ఎన్నికలు కాకపోతే 1 నెల ముందే ఏంటంటే జనరల్గా ఎప్పుడైనా అటువంటి ఇది ఉండిద్ది. ఆల్మోస్ట్ ఆ ఫీల్ వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆల్రెడీ ఫిబ్రవరిలో నోటిఫికేషను, మార్చిలో ఎన్నికలు అనేటువంటిది చాలా స్పష్టంగా సంకేతాలు వచ్చేసినాయి. సరే, ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, క్యాండిడేట్స్ అనౌన్స్మెంటు, క్యాండిడేట్ సంబంధించిన రివ్యూలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ రివ్యూల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి రివ్యూలు పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటిది చాలా పెద్ద వివాదమైంది. రాజకీయపరమైనటువంటి బదిలీలు ఉంటాయి అనేటువంటిది ఫస్ట్ టైము రాజకీయాల్లో కొత్త అంశానికి, కొత్త అధ్యాయానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. జనరల్గా బదిలీలు ఉంటాయి, టీచర్స్ బదిలీలు ఉంటాయి, లేకపోతే ఆఫీసర్స్ బదిలీలు ఉంటాయి, ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు ఉంటాయి. కానీ ఫస్ట్ టైము పొలిటికల్ లీడర్స్కి కూడా బదిలీలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని జనరల్గా టీడీపీ కూడా బదిలీలు చేసింది, అంతలో కాంగ్రెస్ చేసింది, వైఎస్ఆర్. కాకపోతే ఎక్కడైనా ఒకరో ఇద్దరో అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళు అక్కడైతే స్ట్రాంగ్ అనేటువంటి దాంతో పంపించడం ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి బదిలీలు చాలా హ్యూజ్గా జరిగినాయి. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ కంటే కూడా హ్యూజ్గా జరిగినాయి. దాంతో పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అయింది. మంత్రులకే బదిలీలు జరిగినాయి. మరి మంత్రులు అనేటువంటి వాళ్ళకే బదిలీ జరిగితే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ట్రాన్స్ఫర్స్, పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక గుంటూరు ప్రకాశం అయింది 11 మంది, ఇంకొక 7 అవుతాయి గుంటూరు ప్రకాశంలో అంటున్నారు. అది నెక్స్ట్ విడదు. ఇప్పుడు గోదావరిలో ఈస్ట్ వెస్ట్లో 35 స్థానాల్లో బదిలీలు మొదలైనవి. మరి ఇక్కడ బదిలీలు కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటాయి అంటున్నారు. మరి ఈ బదిలీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడే ఒక వివాదం జరుగుతూ ఉందట. అంటే ఏంటి, మనం అనుకున్నాం కదా, ఇక్కడి నుంచి పంపిస్తున్న వాళ్ళనే ఇక్కడ పంపడానికి లేదని ఇక్కడ ధర్నా చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది నేడు ఉద్దని ధర్నా చేస్తున్నారు. అక్కడ వాళ్ళని అక్కడ మాకు రావద్దు, అతను మాకు అక్కడ చల్లని రూపాయి మా దగ్గర ఎందుకు చెల్లిద్ది, మాకు వద్దు అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా మా దగ్గర లీడర్ మమ్మల్ని పంపుతుంది అన్నారు. ఒక దగ్గర 3 యుద్ధాలు జరుగుతున్నాయి ఒక కాన్స్టిట్యున్సీలో. చాలా విచిత్రమైనటువంటి వైవిధ్యపరమైనటువంటి యుద్ధాలకి కేంద్ర బిందువు అయింది. సరే మురళి సార్, ఏంటి మొత్తానికి అంటే చాలా ఆశ్చర్యకరంగా కాస్త అంటే 3 యుద్ధాలకి కేంద్ర బిందువు అవుతూ ఉంది. సరే, ఏంటి గోదావరి జిల్లాల్లో, ఉభయ గోదావరి జిల్లాల్లో అంటే ఇది చాలా వివాదపరమైనటువంటి అంశాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి తీవ్ర నష్టం జరిగిద్ది అనేటువంటి భావన ఉంది. అలాంటి భావన ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని సఫిలింగ్ చేయడం ద్వారా లేదా అక్కడ పొలిటికల్ ట్రాన్స్ఫర్స్ చేయడం ద్వారా జరిగేటువంటి రాజకీయ ప్రయోజనాలు, రాజకీయపరమైనటువంటి వైఎస్ఆర్సీపీ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవాలా, ఏమైనా అటువంటిది భావించవచ్చా? అంటే సహజంగా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా సరే వాళ్ళకు ఉన్నటువంటి నివేదికల ఆధారంగా కలిసి వస్తాయని ఒక ఆలోచనతోటే చేస్తాయి సార్. కానీ ఇప్పుడు ఏదైతే గోదావరి జిల్లాలకు సంబంధించి చూస్తే ఆల్రెడీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేయటం అనేది నిర్ణయం అయిపోయిందండి. ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళినప్పుడు దాదాపుగా కూడా ఆ 2 జిల్లాల్లో, ఉమ్మడి గోదావరి జిల్లాలో 34 స్థానాల్లో కూడా మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ది ఎక్కువ ఆ కూటమికి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి. అయితే ఆ కూటమిని దెబ్బతీసే విధంగా మనం ఎంతవరకు సక్సెస్ఫుల్గా పోరాటం చేస్తున్న ఆలోచనతో వైసీపీ పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తూ కూడా దాదాపుగా కూడా కాకినాడ జిల్లాకు సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం 3 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొత్తం హూస్టింగ్ ఇచ్చేశారు. ప్రతిపాడు నియోజకవర్గం, అదేవిధంగా కూడా పిఠాపురం నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం. ఆ 3 స్థానాల్లో ఉన్నటువంటి ప్రతిపాడులో ఉన్నటువంటి చిట్టుబాబుని, అదేవిధంగా పిఠాపురంలో ఉన్నటువంటి దొరబాబుని, జగ్గంపేటలో ఉన్నటువంటి మరొక అభ్యర్థిని, ముగ్గురిని కూడా ఈసారి రాబోయే ఎన్నికల్లో మీకు పోటీ చేసే అవకాశం లేదు, పార్టీ అధికారంలోకి వస్తుంది, తర్వాత మళ్ళీ మిమ్మల్ని మంచిగా మేము ఏదో ఒక పదవి ఇచ్చి మిమ్మల్ని చూస్తామని చెప్పి వాళ్ళని ఈ బాధ్యతలు అక్కడ గెలిపించే బాధ్యతలు వీళ్ళకి అప్పగించే విధంగా పార్టీ హైకమాండ్ కొంత వాళ్ళకి సమాచారం ఇచ్చింది సార్.
ఆయా స్థానంలో పిఠాపురంకి వచ్చేటప్పటికి వంగా గీత పేరు ప్రస్తావించారు. ప్రస్తుతం ఆవిడ లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంచెం బలమైన అభ్యర్థి, మహిళ, కొద్దిగా రాజకీయ అనుభవం ఉంది కనుక ఆవిడైతే పవన్ కళ్యాణ్ ఢీ కొంటాకు బాగుంటుందన్న భావనతోటి ప్రతిపాడు అనుకున్న ఆమెను తీసుకెళ్లి పిఠాపురం ఫిక్స్ చేశారు. తోట నరసింహ గతంలో మంత్రిగా పనిచేశారండి, లోక్సభ సభ్యులుగా పనిచేసినట్టు తోట నరసింహ తీసుకొచ్చి పత్తిపాడు పిఠాపురం జగ్గంపేట నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జికి ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు ఆయనది కూడా కన్ఫర్మ్ అయిందండి. ఇక ప్రతిపాడు వచ్చేటప్పటికి ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టుబాబు ఉన్నారో అతను బంధువులైనటువంటి మహిళని అక్కడ ఇన్ఛార్జిగా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ల స్థానంలో ముగ్గురికి కొత్తగా అవకాశం ఇస్తున్నారు. కాకినాడ రూరల్కి సంబంధించి మాజీ మంత్రి కన్నబాబుని తీసుకొచ్చి కాకినాడ పార్లమెంటుకి పోటీ చేయించే యోచనలో ఉన్నాయి. అంటే ఒక్క 7 అసెంబ్లీ నియోజకవర్గాలను దగ్గర ముగ్గురికి ఉద్వాసన పలికారండి. మరి మిగిలిన మార్పులు చేర్పులు ఏమైనా ఉంటాయంటే 1-2 మార్పులు చేసే అవకాశం ఉందండి. రామచంద్రపురంలో ఉన్నటువంటి మాజీ మంత్రిని తీసుకొచ్చి రాజమండ్రి పార్లమెంట్కి ఇస్తారని చెప్తున్నారు. అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి అబ్బాయికి ఇస్తారనేది ఒక ప్రచారం జరుగుతుందండి. సో అంటే ఒక 7 నియోజకవర్గాలను 3 ఉద్వాసన పలికి మరి 1-2 మార్చే పరిస్థితి ఉందంటే కనుక ఈ 4.5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ, లేకపోతే అభివృద్ధి కానీ, లేకపోతే వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు కానీ అంత బాగుంటే కనుక ఇంతమందిని మార్చవలసిన అవసరం ఉండదు. కానీ అక్కడ మళ్ళీ జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయంటే కనుక గట్టి పోటీ ఉంటుంది. దాదాపుగా కూడా మనం అది ఢీకోవటం కష్టం అనే ఉద్దేశంతో సాధ్యమైనంత వరకు కూడా కసరత్తులు చేసి వారిని ఎదుర్కొనే విధంగా సీనియర్స్ని, కొంత ఆర్థిక బలం, అంగబలం ఉన్న వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మనం భావించవచ్చు సార్. రెండోది, నేను క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు 20 రోజుల ముందు ఎన్నికలు వస్తాయని చెప్పేసి క్యాబినెట్ మంత్రులతో చెప్పడంతో పాటుగా క్యాబినెట్ మంత్రులు ఏదో చిట్చాట్ చేస్తుంటే మీతో చిట్చాట్ చేస్తాం వల్ల ఇవన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి బాబు అని చెప్పి ఆయన కొంత నవ్వుతో జోకేసి బయటికి వెళ్ళిపోయారంట. ఎందుకంటే వీళ్ళతో ఏం మాట్లాడినా బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి 20 రోజుల ముందు ఎన్నికలు వస్తే దానికి అందరూ సిద్ధంగా ఉండండి. మనం ఏదైతే ఆరోగ్యశ్రీ 25 లక్షలు పెంచామో అది ప్రజల్లోకి తీసుకెళ్ళండి, మన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పారు. జనరల్గా 2019 ఏప్రిల్ 11వ తేదీన అప్పట్లో ఎన్నికలు జరిగినాయి. ఏంటంటే ఈసారి ఏప్రిల్ నెలలో ఎండలు ఎక్కువ ఉంటాయి కనుక మార్చిలోనే ఎన్నికలు కంప్లీట్ చేసేసి ఏప్రిల్లో ఎగ్జామ్స్కి పిల్లలకి ఎండలు లేకుండా ఉండే విధంగా ఎగ్జామ్స్ వెనకాల సహజంగా కూడా పరీక్షలు ముగిసిన తర్వాత ఎన్నికలు తీసుకొస్తారు. కానీ పరీక్షల కన్నా ముందే ఎన్నికలు పెట్టేస్తే బాగుంటుంది. ఏప్రిల్లో ఎలక్షన్స్లో ఎండలు ఎక్కువగా ఉంటాయి, ఈ సంవత్సరం అధికంగా ఉంటాయి కనుక ముందుకు తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఆ సమాచారం మేరకు 20 రోజుల ముందు దాదాపుగా కూడా మార్చి 10 నుంచి 15 మధ్యలోనే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉంటాయని ఒక భావన అయితే కనుక ముఖ్యమంత్రి గారు వ్యక్తం చేశారు సార్. మొత్తమే చూడాలి. ముఖ్యమంత్రి గారు అయితే మాత్రం ఎన్నికల వేడిని సృష్టిస్తున్నారు, అభ్యర్థులను మారుస్తున్నారండి, సిట్టింగులకు స్థానచలనం చేస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రక్షాళనకు శ్రీకారం చుట్టుకున్నారండి. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే ఓడిపోతారని ఆలోచన అందరినీ మార్చేందుకు ఆయన కసరత్తు ప్రారంభించారు. అందుకని ఇతర రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తూ కూడా ముందుకు సాగుతున్నాయని చెప్పాలి సార్. మొత్తం మీద ఏపీలో అయితే ఎన్నికల హీట్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఓకే ఓకే మురళి.